హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఇయర్ ఎండింగ్ లాస్ట్ వ్లాగ్ అనమాట. డిసెంబర్ 30th నేను రికార్డ్ చేస్తున్నాను. వీలైతే 31st కూడా నేను ఇందులోనే కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను. అందుకని ఇయర్ ఎండింగ్ వ్లాగ్ అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో ఈ ఇయర్ అయితే మాత్రం కష్టాలు, సుఖాలు అండ్ కొత్త కొత్త అచీవ్మెంట్స్, కొత్త ఫ్రెండ్స్, సో ఇట్లా అన్నీ అయితే నేను ఫేస్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఈ ఇయర్ 2024 అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్, మీ మెమరీస్ ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఓకేనా? మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసండి. బికాస్ నేను వీడియోస్ పెట్టేటప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను కొన్ని మెమరీస్ అయితే ఈ ఇయర్లో నాకు జరిగినవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ఇయర్ ఏంటంటే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, మధుస్ కలెక్షన్స్. దానికి చాలా బాగా మీ అందరి సపోర్ట్, లవ్ నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. జూన్లో ఓపెన్ చేశాను నేను, June 17th అనమాట. సో ఆల్మోస్ట్ 6 months కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా జర్నీ అయితే బాగా జరుగుతుంది. ఇలానే మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచిగా మనం దాన్ని పెంచుకుంటూ వెళ్దాము. అలానే కొత్త ఇంటికి వచ్చాము. అంటే కొత్త ఇల్లు అంటే ఓన్ హౌస్ కాదు, షిఫ్ట్ అయ్యాం కాబట్టి. సో ఈ ఇయర్ ఈ హౌస్ కూడా మాకు ఒక మెమరీ లాగే వచ్చిందనమాట. అండ్ ఇంకా చాలా కొత్తగా ట్రావెల్ ప్లేసెస్కి వెళ్ళాము. ముంబై వెళ్ళాము, అదొక మంచి వెకేషన్ మాకు. పిల్లలతో కూడా చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్స్, ఇట్లా చాలా మెమొరీస్ అయితే ఉన్నాయండి. ప్రతిదీ కూడా ఆల్రెడీ మన బ్లాగ్స్లో అయితే ఉంటాయి. అండ్ ముఖ్యంగా టైటిల్ పెట్టింది ఈరోజు మీకు రివీల్ చేస్తాను అనమాట. సో మేము గోల్డ్ స్కీమ్ అయితే కట్టామని మీ అందరికీ చెప్పాను కదా. యాక్చువల్లీ డిసెంబర్లోనే తీసుకోవాలి, మా యానివర్సరీకే తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇంకా డేట్ ఉంది, తర్వాత తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత క్రిస్మస్కి తీసుకుందామని అనుకున్నాం. క్రిస్మస్ టైంకి ఇంక ఈ వర్షాలు మాకు ఏపీలో ఈ సైక్లోన్ వల్ల ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఫైనల్గా న్యూ ఇయర్కి ఇంకా తీసుకున్నాం అనమాట. మేము న్యూ ఇయర్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కొత్త సంవత్సరానికి అనమాట. సో గోల్డ్ స్కీమ్లో మేము కట్టిన దాంట్లో వైశ్యరాజ్ జ్యువెలర్స్లో కట్టామండి. మేము ఎవ్రీ మంత్ లైక్ 15,000 అలా కట్టినట్టున్నాము. నేను కాదు, శ్రీధరే కట్టారనమాట. ఇదంతా కూడా శ్రీధర్ కష్టార్జితమే. సో తను పిల్లలకి, అంటే మేమేమనుకుంటామంటే ఎవ్రీ కడుతూ ఉంటాం కదా, ఒకసారి పిల్లల కోసం, ఒకసారి నాకు, ఒకసారి శ్రీధర్, అలా తీసుకుంటాం అనమాట. కానీ మేము ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా మ్యాక్సిమం గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటాము. బికాస్ మాది బిజినెస్ కాబట్టి, అంటే నేను ఒక బిజినెస్ ఉమెన్ అండ్ శ్రీధర్ కూడా బిజినెస్ మ్యాన్ కాబట్టి. సో గోల్డ్ మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. గోల్డ్ మేము బ్యాంక్లో పెట్టి ఆ వచ్చిన డబ్బులతో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా బిజినెస్ అన్న తర్వాత. సో మాకు గోల్డ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ మేము ఎక్కువ గోల్డ్కే పెడుతూ ఉంటాము. ఏది కొన్నా కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి ఈసారి గోల్డ్ స్కీమ్లో ఏం తీసుకున్నామో చూపిస్తాను. వైశ్యరాజ్ జ్యువెలర్స్లోనే కడుతున్నాం, ఎందుకంటే శ్రీధర్ ఫ్రెండ్ అక్కడ ఉన్నారనమాట. అక్కడ తప్ప ఇంకెక్కడ కట్టినా ఊరు కొడతాను, అందుకని చెప్పి అక్కడే కడతాం అనమాట. సో మీ అందరికీ చెప్పాను కదా, చోకర్ తీసుకుందాం అని అనుకున్నాం, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కానీ చోకర్ లేదనమాట. సో ఈ చోకర్ ఏంటంటే పిల్లలు యూజ్ చేసుకోవచ్చు, నేను కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది మళ్ళీ అంటారు కామెంట్ సెక్షన్లో, పిల్లల కోసం అని చెప్పి మీరు పెట్టుకుంటున్నారు ఏంటి అంటే, పిల్లలైతే ఏంటండి, నేనైతే ఏంటండి, ఇప్పుడు నాకున్న బంగారం నా కూతుర్లకే కదా. సో ఇంట్లో అన్న తర్వాత ఖచ్చితంగా ఒకరికొకరు షేర్ చేసుకుంటాం కదా. సో పిల్లల కోసం అలానేం లేదు. సో ఇంకా అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చోకర్ అదిరిపోయింది, మీకు ఆల్రెడీ ముందే చూపించేశాను, ఇదిగోండి. సో ఈ చోకర్ సింపుల్ చోకర్ వితౌట్ ఎనీ స్టోన్స్. పెద్దగా స్టోన్స్ అస్సలు ఇష్టపడరు అనమాట. శ్రీధర్కి అయితే అసలు స్టోన్స్ ఇష్టం ఉండదు, నాకు కూడా స్టోన్స్ ఎందుకు నచ్చవు. స్టోన్స్ పెట్టుకుంటే నాకు ఎందుకు ఆ గోల్డ్ ఫీలింగ్ అనిపించదు అనమాట. ఎప్పుడో కొన్ని వాటికైతే నేను స్టోన్స్ ప్రిఫర్ చేస్తాను, కానీ మ్యాక్సిమం ప్రతిదానికి నేను అట్లా ఎక్కువ యూజ్ చేయను. సో ఇదిగోండి, చూసారా సింపుల్గా ఉంది కదా, క్లాసీగా ఉంది. తర్వాత డబ్బులు ఉన్నప్పుడు దీనికి చైన్స్ అనేవి తీసుకుంటాం. ప్రెజెంట్ అయితే థ్రెడ్ వస్తుంది కదా, సో థ్రెడ్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి నెక్ పెట్టి చూపిస్తా చూడండి. ఇదేంటంటే పిల్లలకి బాగుంటుంది అండ్ నాకైనా కూడా సింపుల్గా సారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి
ఇట్లా చోకర్ పెట్టేసుకుని మెడలో తాళి లేదా నల్ల పూసలు లేదా సెట్స్ ఏది పెట్టుకున్నా కూడా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది హెయిర్ పట్టేయడం కానీ అలా ఉండదు. నాకు కొంతమంది కామెంట్స్ కూడా చేశారంటే వాళ్ళ సజెషన్స్ అయితే ఇచ్చారనమాట. చోకర్ ఏంటంటే బాగుంటుంది కానీ అది తర్వాత హెయిర్ వెళ్ళిపోయి గుచ్చుకున్నట్టు అట్లా అనిపిస్తుంది. నేను అందుకే అన్నీ చూసి తీసుకున్నా. ఫస్ట్లో బాగానే ఉంటుంది, తర్వాత గుచ్చుకుంటుంది అని అన్నారు. బట్ నేనైతే అవన్నీ చూసే నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఫైనలీ దిస్ ఇస్ న్యూ చోకర్, గోల్డ్ స్కీమ్తో తీసుకున్న చోకర్ అనమాట ఇది. దీని ప్రైస్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను, ఓకేనా? ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాగుందా? నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎంతైనా ఒక్కసారే డబ్బులు పెట్టి కొనాలంటే ఎవ్వరూ కొనలేరు. కొంత అమౌంట్ దాచుకుని కొనుక్కుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ దీంతోపాటు ఇంకేదో శ్రీధర్ లాకెట్ కూడా తీసుకున్నారు. అంటే మనీ మిగిలితే వస్తుంది కదా, సో లాకెట్ కూడా ఒకటి తీసుకున్నారనమాట. ఎస్ లాకెట్. మా అందరి దాంట్లో ఎస్ కామన్. నాది పేరు మాధురి కదా, శశి మాధురి. సో ఎస్, శశిలో ఎస్, శ్రీధర్ ఎస్, వర్షాశ్రీ, రితికాశ్రీ ఎస్. సో ఎస్ కామన్ లెటర్. సో లాకెట్ ఒకటి తీసుకున్నారు, చక్కగా చైన్కి దేనికైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఈ రెండు అనమాట. దీని ప్రైజెస్ ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను అండ్ డిజైన్ మీకు క్లియర్గా ఒకసారి బ్యాక్ కెమెరాలో నుంచి పెట్టి మీకు చూపిస్తాను, ఓకేనా? సో దీని ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా షేర్ చేస్తా. సో మనకి నెక్లెస్ వచ్చేసి అదే చోకర్ వచ్చేసి మొత్తం 15 grams 845 అంటే దగ్గర ఇంకా ఆల్మోస్ట్ 16 grams అనమాట. రూబీ డా, మా రూబీ గారు చూడండి. రూబీ హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ దా వచ్చింది, తర్వాత చూపిస్తాను. సో 15.845 grams ఉందన్నమాట. అండ్ మేము తీసుకున్నప్పుడు లైక్ ఇది ఎప్పుడు తీసుకున్నామంటే December 25th రోజే తీసుకున్నాము. సో ఎంత ఉందంటే ఆ రోజు గ్రామ్ రేటు 7089 రూపీస్ ఉందన్నమాట గ్రామ్ రేటు. అండ్ ఓవరాల్గా మొత్తం మనకి ఇది ఎంత పడిందంటే 1,03,000 పడింది. అంటే మేము ముందుగానే ఒక 5,000 డిపాజిట్ అంటే అడ్వాన్స్ పేమెంట్ చేసేసామంటే మాకు ఇది నచ్చింది, మళ్ళీ ఎవరు తీసుకోకుండా ఉండడం కోసం అని చెప్పి ముందుగా ఒక 5,000 పే చేసేసామన్నమాట. సో మాకు ఇది 1,03,396 రూపీస్ అంటే 1,04,000 అనుకోండి రౌండ్ ఫిగర్. 1,04,000కి వచ్చిందనమాట ఈ చాకర్. 15 grams పడింది. అండ్ నెక్స్ట్ ఈ పెండెంట్ ఉంది కదా లాకెట్, ఎస్ లాకెట్, అది వచ్చేసి 1.3 grams ఉందన్నమాట. దాని కాస్ట్ వచ్చి మనకి 9,128. ఆ చిన్న లాకెట్ 9,128 అంటే దగ్గర 10,000 అండి. మొత్తం ఓవరాల్గా 1,15,900 అంటే 1,16,000 అయ్యిందనమాట బడ్జెట్. సో ఇది మేము దాచిన డబ్బులతో ఒక చాకర్ అండ్ ఒక పెండెంట్ తీసుకున్నాం అనమాట. సో ఈ ఇయర్లో గోల్డ్ అయితే ముగిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కొత్త ఇయర్లో కూడా గోల్డ్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను అనేది సర్ప్రైజ్ అనమాట. మ్యాక్సిమం చాలా మందికి తెలిసిపోద్ది, ఎందుకంటే నేను ఆల్రెడీ రివీల్ చేశాను, నాకు కోరుకుంటుపోయింది అని చెప్పేసి అన్నాను కదా. సో అదే తీసుకుంటున్నాను. అది ఎప్పుడు ఏంటి అనేది మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇంక ఇప్పుడైతే ప్రెజెంట్ నేను రెడీ అయిపోయాను, బొటిక్కి వెళ్తున్నాను, అదే స్టోర్కి వెళ్తున్నాను అనమాట. నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఈరోజు నాకు స్కిన్ మెడ్లో ట్రీట్మెంట్ ఉంది, చూసారా? ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గింది. సో ఎవ్రీ వీక్ ఇంకా నాకు ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ వీక్ కంపల్సరీగా నేను అటెండ్ అవుతున్నాను. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఈరోజు ఇంకేం పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు, కలర్స్ అవి కొనాలన్నమాట. అదే రంగులు ముగ్గేస్తాం కదా 31st. సో దానికి కావాల్సినవి మమ్మీ చెప్పారు తీసుకోమని. నేను ఇక్కడ ఏం వెయ్యను, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వాళ్ళు వేస్తారు. నేను వెళ్తానో లేదని తెలియదు, ఎందుకంటే మా ప్లాన్స్ ఏంటనేది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. సో 31st నైట్ ప్లాన్స్ మ్యాక్సిమం బీచ్కి వెళ్తాం, కేక్ కటింగ్ అవి కదా, మరి ఏంటి అనేది ఇంకా ప్రోగ్రామ్ డిసైడ్ అవ్వలేదు. మ్యాక్సిమం ఇందులోనే మీకు షేర్ చేయడమో లేకపోతే న్యూ ఇయర్ బ్లాగ్లో షేర్ చేయడమో ఏదో ఒకటి చేస్తా వీడియో లెంత్ బట్టి. మీ ప్లాన్స్ ఏంటి? 31st నైట్ మీరు ఏం చేస్తున్నారు? హ్యాపీగా ఫ్యామిలీతో ముగ్గేసుకుని వంటలు వండుకొని టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చేవి చూసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా, లేదు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి అనేది ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. సరే అయితే మరి ఇంకా లేట్ అయిపోతుంది, నేను వెళ్తున్నాను. అటు నుంచి వచ్చాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్. ఇక్కడైతే ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాను కదా ఆల్రెడీ. స్కిన్ మెడ్లో నాకు ట్రీట్మెంట్ ఉంది. ఎవ్రీ వీక్ కంపల్సరీగా అటెండ్ అవుతున్నాను, ఎందుకంటే ఆ పింపుల్స్ ఏదైతే ఉన్నాయో తగ్గిపోయాయి, కానీ వాటి వల్ల ఉన్న మార్క్స్ ఉంటాయి కదా అవి ఉండిపోతాయి. వాటిని పోవడానికి చాలా టైం తీసుకుంటుంది, బట్ తప్పదు.
దానికి తగ్గట్టుగా కేర్ అవన్నీ కూడా తీసుకుని డైట్ కూడా కంట్రోల్ చేసుకుని చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మీకు ఒక మెమరీ షేర్ చేసుకుంటాను. సో ఇలా వెళ్తూ ఉంటే మీకు కాలేజ్ కనిపిస్తుంది అనమాట. నేను చదువుకున్న కాలేజ్ నా డిగ్రీ కాలేజ్ అనమాట. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ అనమాట. సో డిగ్రీ నేను బీకామ్ కంప్యూటర్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇప్పుడు చూస్తే కాలేజ్ ఎంత మారిపోయిందో చూడండి. ఇదంతా కూడా ఆ రోజులో మళ్ళీ రావు అని ఇప్పుడు వస్తుంది కదా, సేమ్ నిజంగా చూస్తే అదే గుర్తొచ్చింది. అలాగో అటువైపు వెళ్తున్నాను కదా అని చెప్పి మా కాలేజ్ మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్కిన్ మెడ్ సిరిపురం దత్తా ఐలాండ్ ఉంది కదా, అక్కడ అవుతుందన్నమాట నా సెషన్స్. ఇక్కడ ఒక క్రీమ్ అప్లై చేశారు. క్రీమ్ అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్లో ఇంకా ప్యాక్ అనమాట ఇది. సో రిజల్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఫస్ట్ వీడియోస్ నుంచి అట్లా చూసుకొస్తే మీకు ఆ పింపుల్స్ అవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అనిపించింది నాకు. బట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అయితే నేను కొంచెం మాస్క్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే ట్రీట్మెంట్ అది అవుతుంది కదా, మళ్ళీ అవి ఇదవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత నేను ఇంకా హెయిర్ వాష్ చేసుకుందామని చెప్పేసి అక్కడే విఐపి రోడ్లోనే వైజాగ్ హెయిర్ కంపెనీ ఉంటుంది కదా, సో అక్కడికైతే వచ్చేసి ఇంకా హెయిర్ వాష్ అవుతుంది. జస్ట్ అట్లా కొంచెం ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ పెట్టారనమాట. ఇంకా హెయిర్ వాష్ చేసేసుకోవడమే. న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ ఏంటి మరి? ఈరోజు మీరందరూ ఏం చేయబోతున్నారు? చాలామంది ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ముగ్గులు, కొంతమంది పబ్స్కి వెళ్తారు, ఫ్రెండ్స్ అయితే బీచ్లు, ఇట్లా ఉంటాయి కదా. మరి మీరు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? సో ఇంక ఇదిగోండి, ఇక్కడ నేను ఇంకా స్టార్ట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా, అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా చక్కగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీకు తర్వాత లంచ్ అది చేసేసిన తర్వాత డాక్రా బజార్ ఒకటి పెట్టారనమాట మాకు వైజాగ్లోని, అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నా. బట్ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళైతే డాక్రా బజార్ తీసేశారండి. జస్ట్ ఒక 2 to 3 days మాత్రమే ఉంచారనమాట. నేను వెళ్ళిందే లాస్ట్ డే వెళ్ళాను. ఏం షాపింగ్ చేశాను అదంతా కూడా మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఒకప్పుడైతే ఎక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టినా డెఫినెట్గా నేను వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు అసలు నాకు టైం సెట్ అవ్వక వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఏస్రాజా గ్రౌండ్స్ ఉంది కదా, ఎంవిపి కాలనీ, అక్కడ పెట్టారనమాట డాక్రా బజార్. జస్ట్ 2 days పెట్టారు, సాటర్డే అండ్ సండే పెట్టారు. చాలా బాగా వచ్చారు జనాలు అందరూ. సరే అని చెప్పి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారనమాట. సో నేను లాస్ట్ డే వెళ్ళాను. దీనికి టికెట్ కాస్ట్ కానీ ఏమి ఉండదండి. అండ్ ఈ స్టాల్స్ కూడా అన్నీ ఫ్రీ అనమాట. డాక్రా మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి స్టాల్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మొత్తం హ్యాండ్లూమ్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి చక్కగా. ఇక్కడైతే ఎంతమంది మన ఫాలోవర్స్ స్టాల్స్ పెట్టుకున్నారో, నేను వెళ్ళిన ప్రతి దగ్గర నన్ను రిసీవ్ చేసుకోవడం అంతా చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకప్పుడు నేను వెళ్ళి ఎగ్జిబిషన్స్ అవి వీడియోస్ చేసేదాన్ని కదా, సో వాళ్ళ రెస్పాన్స్ అవన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక మీదటి నుంచి బయటవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ న్యూ ఇయర్లో కొత్త రెజల్యూషన్స్ నేను కూడా కొన్ని తీసుకున్నాను. అవన్నీ కూడా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. షాపింగ్ వ్లాగ్స్ ఇట్లా డిఫరెంట్వి చేద్దాము, మీకు బోర్ కొట్టించకుండా అని చెప్పేసి అనుకుంటున్నా. నాకు ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ దగ్గర ఇవన్నీ మీరు చూసినట్టయితే ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు కదా, మీషో వాటిల్లో ఉన్నాయి కదా, ఎలా వస్తాయి అనుకున్నాను. కానీ బయట అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇవి కొంచెం పార్టీవేర్ క్లచెస్ అనమాట. ఏవైనా ఫంక్షన్స్కి గట్టా వెళ్ళేటప్పుడు ఇలా మనం క్యారీ చేస్తే భలే ఉంటుంది. ఒక మొబైల్ అండ్ జస్ట్ క్యాష్ పట్టుకోవడానికి కార్డ్స్ అలాంటివి బాగున్నాయి కదా. 350, 450, 550 ఆ రేంజ్. ఇందులో మనం ఇక్కడ బార్గెన్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. లైక్ ఈ మోడల్ బాగా నచ్చిందనమాట. నేను అందుకే ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. అవి మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఇదిగోండి, ఈవిడ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కడ ఎగ్జిబిషన్స్ అయితే అక్కడ కౌంటర్ పెట్టేవారు, అదే చెప్తున్నారనమాట. ఈ మధ్యన మీరు రావట్లేదు అని చెప్పేసి. సో ఈవిడ దగ్గర జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది. ఈ నెక్ సెట్ కూడా తీసుకున్నాను అనమాట నేను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 50% డిస్కౌంట్లోనమాట. నాకు ఎంత పడిందంటే 1000 రూపీస్ పడింది ఆ నెక్ సెట్. అది మా సిస్టర్, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పెట్టారనమాట స్టాల్. అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఈ స్టాల్ వచ్చేసి ప్రశాంతి గారు, మన సబ్స్క్రైబరే ప్రశాంతి గారు వాళ్ళది స్టాల్ అనమాట. ఇలా అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చక్కగా భలే కనిపించారు. ముందు వచ్చుంటే బాగుంది మధు గారు అని చెప్పేసి అన్నారు. బట్ నాకు తెలియదు, నాకు లాస్ట్ డే తెలిసింది, అందుకే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు మిస్ చేయకూడదు, ఇలాంటివి బాగుంటాయి కదా అని చెప్పి, మీకు గుర్తుంటాయి కదా అని చెప్పి షేర్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి ఏంటో చూపిస్తున్నాను తెలుసా, జీడ్లు అంటారు తెలుసా మీకు, తిరణాలు జాతరలో అలాంటప్పుడు జీడ్లు అమ్ముతారు కదా, అవన్నమాట. చూడగానే నాకు మా డాడీ గుర్తొచ్చారు, అందుకే వెంటనే తీసేసుకున్నాను అనమాట. డాడీకి జీడ్లు అంటే ఇష్టం. ఆబ్వియస్లీ మేము కూడా చిన్నప్పుడు తినేవాళ్ళంలేండి. అది 100 రూపీస్ అంట జీడ్లు. సరే తీసుకున్నాం. ఇవేవో మిక్స్చర్స్, అన్నీ ఏమంటారు,
హెల్దీవి అనమాట. సో అలాగా అవేం తీసుకోలేదు, ఓన్లీ జీడిలోడ తీసుకున్నా. అండ్ మాడుగుల హల్వా, ఎంతమందికి మాడుగుల హల్వా అంటే ఇష్టం కామెంట్ చేయండి. బాగుంటుంది కదా ఈ హల్వా, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో జస్ట్ టేస్ట్ అక్కడ ఇచ్చారనమాట, నేనైతే ఏం తీసుకోలేదు, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మొత్తం ఫుడ్ సంబంధించినవి, క్లాతింగ్, జ్యువెలరీ, ఫుట్వేరు, యాక్సెసరీస్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ పికిల్స్ అనమాట, పచ్చళ్ళు, మొత్తం నాన్ వెజ్ వెజిటేరియన్ పికిల్స్ అన్నీ ఉన్నాయి. నేను కాకరకాయ పికిల్ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ నైటీస్, డిఫరెంట్ మోడల్ నైటీస్, మొత్తం ఉప్పాడ సారీస్, అంటే హ్యాండ్లూమ్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, ఎవరు దగ్గట్టుగా వాళ్ళు స్టాల్స్ అయితే పెట్టారండి. ప్రైజెస్ కూడా మీరు ఏంటంటే వాళ్ళు చెప్తారు, ఆబ్వియస్లీ ఇక్కడ బేరాలు ఆడతారు కాబట్టి మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కలంకారీ సారీస్ అండి, చాలా బాగున్నాయి తెలుసా. కలంకారీ నా ఫేవరెట్ సెక్షన్. ఇవంతా నెట్ టైప్, ఒకప్పుడు మా పిల్లలకి తీసుకునేదాన్ని. అండ్ అయిపోయింది షాపింగ్ అంతా, కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక నేను ఏం తీసుకున్నానో మీతో షేర్ చేస్తాను. అలానే కొంచెం పిల్లలకి కూడా షాపింగ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళతో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను, నేను బొటిక్లో ఉన్నానమాట. సో వర్ష వాళ్ళు అక్కడ ఉన్నారు కదా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, క్యాంప్ ఫైర్ వేసుకున్నారనమాట. అది చూపిస్తుంది, మమ్మీ నువ్వు మిస్ అయిపోయావు, మేమైతే చూడు క్యాంప్ ఫైర్ వేసుకున్నాం ఇక్కడ, మా మమ్మీ, అక్క వాళ్ళు, డాడీ, మొత్తం చింటూ పిల్లలు అందరూ కలిపి క్యాంప్ ఫైర్ వేస్తున్నారు. మీ అందరు తెలుసు కదా, అక్కడ వెళ్తే కంపల్సరీగా క్యాంప్ ఫైర్ వేసుకుంటాం కదా, అది చూపిస్తుంది అనమాట నాకు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెంత, రేపు ఒక్కరోజు, రేపు వెళ్ళి మేము లేదు మా మమ్మీ వాళ్ళే రేపు వస్తారనమాట. సో ఇంకెల్లుండి నుంచి మళ్ళీ స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఇట్లాగా అప్పుడే ఎంత బేగా అయిపోయో క్రిస్మస్ హాలిడేస్ అనిపించింది. ఇంక నెక్స్ట్ పండగ మళ్ళీ పొంగల్కి బిజీ అయిపోతాం కదా అందరూ కూడా, షాపింగ్స్, ఊర్లు వెళ్ళడాలు, పెద్ద పండగ ఒకటి కాబట్టి చుట్టాలందరూ కలవడం, ఇదంతా భలే ఉంటుంది కదా. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ ఫస్ట్, న్యూ ఇయర్ తర్వాత వెంటనే పొంగల్ కానీ ఇలా అనుకుంటాం, ఇలా వచ్చి అలాగే వెళ్ళిపోతున్నాయి పండుగలు, ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి రోజులు చూడండి. అప్పుడే 2024 కంప్లీట్ అయిపోయి 2025 వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఇంకా చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్న షాపింగ్, అండ్ ఆల్సో ర్యాండమ్గా కొన్ని తీసేసుకున్నవి కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఏమంటారో తెలుసా, జీళ్ళు అంటారు కదా. సో అవి తీసుకున్నాను, మా డాడీకి చాలా ఇష్టం. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇవి 100 రూపీస్ అనమాట బాటిల్లో. తీర్థాలు అవుతాయి కదా పండగలకి. సో మా ఊర్లో అయినప్పుడల్లా మేము కంపల్సరీగా అప్పుడు చిన్నప్పుడు జీళ్ళు కొనుక్కునే వాళ్ళం. మళ్ళీ కనిపించింది ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే దొరుకుతాయి కదా ఇలాంటివి. అండ్ నెక్స్ట్ ఇవి పప్పు చెక్కీలు అనమాట, నువ్వులు, పల్లీలు, వీటితో చేసినవి. మా వర్షకి చాలా ఇష్టం. అండ్ హెల్దీ ఫుడ్ కదా ఇది. సో ఇది కూడా తీసుకున్నా. ఇవేవో కొంచెం డిఫరెంట్గా కనిపించాయి, బబుల్ గమ్స్. సో ఇవి తీసుకున్నాను పిల్లలకి. అండ్ తర్వాత ఇవేంటనుకుంటున్నారు, సాంబ్రాణి కప్స్ అనమాట. సో ఇవి ఒక 3 తీసుకున్నాను మమ్మీ వాళ్ళకే. 50 రూపీస్ పడింది ఈచ్ వన్. అండ్ ఇవి డైలీ యూస్ చేయడానికి చెప్పులు అనమాట మమ్మీకి, 50 రూపీసే ఇవి కూడా. అండ్ ఇవన్నీ కలర్స్, 31st ముగ్గులేస్తాం కదా నైట్, సో దానికోసం కలర్స్ అనమాట. ఇవి చాక్ పీసెస్, అండ్ ఇవి డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవి వచ్చేసి కొంచెం మెరుస్తాయి అన్నమాట, ఇసుక కలిపినవి. 1 2 3 4 5 6 7 8 ఒక్కొక్కటి పొట్లం 20 రూపీస్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ ఇవేమో తెలుసు కదా, చెమ్కీస్, గ్లిటర్స్, లాస్ట్లో ముగ్గంతా కంప్లీట్ అయిపోయాక వేయడానికి, అండ్ ముగ్గు పిండి అనమాట ఇవి. అండ్ తర్వాత ఇంకొకటి కూడా ఉంది, పచ్చడి ఒకటి తీసుకున్నాను, చూపిస్తాను ఉండండి. ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి అనమాట. ఇది బాటిల్ 60 రూపీస్, ఏ పచ్చడైనా 60 రూపాయలు అంట. సో సరే ట్రై చేద్దామని చెప్పి కాకరకాయ పచ్చడి తీసుకున్నాం. ఏంటి కాకరకాయ పచ్చడి అనుకుంటున్నారా, వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ట్రై చేద్దామని చెప్పి కాకరకాయ పచ్చడి తీసుకున్నాము. అండ్ పిల్లల బట్టలు కూడా చూపిస్తాను. అంత క్లియర్గా మీకు కనిపించదు, వాళ్ళు వేసుకున్నప్పుడు డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మా రితికాది అనమాట, కోట్ మోడల్ వచ్చి షరారా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదేమో టాప్ మనకి డిటాచబుల్ అనమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంత పడిందంటే 600 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి క్రష్డ్ మోడల్లోని ఫ్రాక్స్ అనమాట, చాలా బాగా నచ్చాయి. క్లాత్ క్వాలిటీ ఆసమ్ ఉంది. ఇట్లా బీడ్స్ వచ్చి ఇదంతా క్రష్డ్ మోడల్ అనమాట. సో ఇక్కడ డిజైనర్ టైప్ ఆఫ్ ఇట్లా ఇది స్కర్ట్లా ఉంటుంది చూడ్డానికి, బట్ ఇదంతా కూడా ఫ్రాకే. సో 2 కలర్స్ తీసుకున్నాను. ఇది పీచ్ కలరు, అది గ్రే కలర్ అనమాట. ఇదేమో వర్షది, ఇదేమో రితికాది అనమాట. సో చాలా బాగున్నాయి కదా. దీని కాస్ట్, ఈ 2 కాస్ట్ వచ్చేసి 1400 పడింది. 2 కలిపి 1400కి వచ్చాయి. వెరీ రీజనబుల్, నాకు బాగా నచ్చాయి. ఇంకొక మోడల్ కూడా ఉంది, అంటే సంక్రాంతికి అట్లా కలిపి తీసేసాను అనమాట.
నెక్స్ట్ ఫ్రాక్స్ చూస్తున్నారా? నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. ఈ 2 ఫ్రాక్స్ కూడా 1500 రూపీస్ అని అనమాట. అంటే భోగి, సంక్రాంతికి, న్యూ ఇయర్ కోసం. ఆల్రెడీ వర్షకు ఒకటి ఉంది న్యూ ఇయర్కి. మరేమో వాళ్ళు ఏది నచ్చితే అది వేసుకుంటారు, చెప్పలేను నేను కూడా. దీనికి డెనిమ్ జాకెట్ వచ్చిందనమాట. ఇది వేరే టీషర్ట్స్, జీన్స్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్లూ కలర్ వచ్చేసి వర్షది, ఈ పీచ్ కలర్ వచ్చేసి రితికది అనమాట. చాలా బాగున్నాయి కదా. సో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫైనల్లీ మా షాపింగ్ అయితే ఇదనమాట, ఇయర్ ఎండింగ్ షాపింగ్. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు ఒక మంచి వీడియోతో, న్యూ ఇయర్తో, కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాగా ఎంజాయ్ చేయండి, చక్కగా మంచి జరగాలని చెప్పి, అందరికీ గుడ్ వెల్త్, గుడ్ హెల్త్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను నేను. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.